ఎప్పుడైనా ఎదురొస్తున్న శివరాత్రి పర్వదినం వచ్చేసింది. నల్లమల అరణ్యంలోని ఇప్పుడు శైవక్షేత్రమైన శ్రీశైల క్షేత్రంలో ప్రస్తుతం ఉన్నాము. వేలాది సంఖ్యలో భక్తులు లక్షలాదిగా తరలి వస్తున్నారు. ప్రస్తుతం నిన్న అర్ధరాత్రి నుంచి వెంకటపురం దగ్గర నుంచి నల్లమల అడవుల్లో పాదయాత్ర చేసుకుంటూ శివమాగల దీక్ష ధరించిన శివభక్తులతో పాటు ఇతర భక్తులు కూడా భారీ సంఖ్యలో తరలి వచ్చి ఇక్కడ శివస్వామిని దర్శించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ శివరాత్రి పుణ్యదినం కాబట్టి ఇక్కడ పాతాళగంగలో పుణ్య స్నానం చేస్తే మోక్షం లభిస్తుందని చెప్పేది భక్తుల నమ్మకం. అందుకోసం ఇక్కడ మొత్తం మనం శ్రీశైలం ప్రస్తుతం విజువల్స్ లో చూడొచ్చు. వేల సంఖ్యలో తరలి వచ్చిన భక్తులతో శ్రీశైల సిరిగులగిరాన్ని మొత్తం కిటకిటలాడుతున్నాయి. ఎక్కడ చూసినా శివస్వాములు శివభక్తులతో శ్రీశైల క్షేత్రం మల్లాడుతుంది. మొత్తం 41 రోజులు శివమండల దీక్ష ధరించి శివుల్ని పూజించిన వాళ్ళంతా ఇప్పుడంతా ఈ రోజు వచ్చి శివమాల దీక్ష విరమించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో కొద్దిమంది ఇక్కడ భక్తులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి. మాది గద్వాల మండలం జోగులాంబ జిల్లా. అక్కడ నుంచి పాదయాత్రతో వచ్చినాం. 41 రోజు దీక్ష పొందుకొని ఇక్కడ మహాశివరాత్రి జరుపుకోవడానికి మేమంతా కలిసి వచ్చినాం. అయినా మా ఊరు నుంచి ఒక 75 మంది శివస్వాములు దగ్గర వచ్చాం. మిగతా నాన్ శివులు అందరూ కూడా ఒక 100 మంది శివస్వాముల దగ్గర వచ్చేసాం. ఇక మహాశివరాత్రి జరుపుకొని తిరిగి పాగదర్శనం రాత్రి 12:30 పాగదర్శనం చేసుకొని వెళ్ళి మళ్ళీ మా ఊరికి వెళ్ళిపోవాలని కోరుకున్నాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు చెప్పండి. మాది డోన్ తాలూకా పత్తికొండ తాలూకా లాల్మాన్పల్లె ఊరు నుంచి వచ్చేసినాం సార్. మేము 12 మంది స్వాములం వచ్చినాము. వెంకటాపురం నుంచి పాదయాత్రగా బయలుదేరి వచ్చినాం స్వామి. చాలా మంది 30 మంది స్వాముల వరకు మేము బయలుదేరి వచ్చినాం స్వామి. మహబూబ్ నగర్ జిల్లా సార్ మాది. గండీడు మండలం గొల్లగడ్డ గ్రామం. 41 రోజు మాల వేసి శ్రీశైలం నడిచి పాదయాత్ర వస్తున్నాం స్వామి. మీ దీక్ష ఎలా జరిగింది? 41 రోజులు 41 రోజు మంచిగా జరిగింది స్వామి. ఎట్లా పాదయాత్ర వచ్చారు? పాదయాత్ర వచ్చిన స్వామి. మా అడవుల్లో మంచిగా దానికి 225 కిలోమీటర్లు వస్తున్నాం స్వామి. మీకు సౌకర్యాలు ఏమన్నా అడవిలో పాదయాత్ర అప్పుడు? మంచిగా జరిగింది. అన్న భోజనాలు మంచిగా పెట్టిండ్రు. 5 సంవత్సరాలకు జరగని భోజనాలు ఈ సంవత్సరంలో మంచిగా పెట్టిండ్రు సార్. ఓకే, చూశారు కదా ఇప్పుడు శ్రీశైలం భక్తుల పరిస్థితి. మొత్తం నల్లమల అడవుల్లో నడుచుకుంటూ వచ్చినప్పటికీ మాకు పాదయాత్ర సందర్భంగా ఎలాంటి అసౌకర్యం కలగలేదని చెప్తున్నారు. అడవుల్లో అయినప్పటికీ దాతలు శ్రీశైల దేవస్థానం వాళ్ళు అన్నదాన సౌకర్యం, మంచినీటి వసతి సౌకర్యం కల్పించడంతో మాకు ప్రశాంతంగా పాదయాత్ర సాగిందంటున్నారు. ఇవాళ ప్రశాంతంగా మాకు పాతాళగంగలో పుణ్యస్నానం చేసి శివ దీక్ష విరమించి తిరిగి స్వస్థలాకి వెళ్ళిపోతామని చెప్పి భక్తాదులు సంతోషంతో చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ దామోదర్తో సలీం, V6 న్యూస్, శ్రీశైలం నుంచి.